నా పేరు గజ్బిన్ ఖాన్ మనోహర్ సార్. నేను చేర్యాల నుంచి వస్తున్నా సార్. నాకు కేసీఆర్ సార్ అంటే 80 నుంచి అభిమానం సార్. 81 నుంచి అభిమానం కేసీఆర్. మన తెలంగాణ తెస్తాన్నాడు సార్. తెలంగాణ తెచ్చిండు సార్. తెలంగాణ తెచ్చిండు సార్. డబల్ బెడ్రూమ్ ఇస్తాన్నాడు, ఇచ్చిండు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాన్నాడు, ఇచ్చిండు. సమాజీ అది వైకుంఠ ధామాలు కట్టించిండు సార్. రైతు వేదికలు కట్టించిండు సార్. పింఛన్ ఇచ్చిండు సార్. రైతు బంధు ఇచ్చిండు సార్. నా ఇంటింటికి నల్ల ఇచ్చిండు సార్. చెత్తబండి ఇచ్చిండు సార్. చెత్తబండి ఇంటింటికి చెత్తబండి. సారు చేయని పని అంటే లేదు సార్. 10 ఏళ్లలో లోపల సచివాలయం కట్టిండు సార్. అంబేద్కర్ విగ్రహం చేసిండు. మళ్ళీ 33 మెడికల్ కాలేజీలు చేసిండు సార్. రేవంత్ రెడ్డి సార్ ఒక 6 పథకాలు అన్నారు సార్. అన్నీ ఇచ్చినాయి మనమే. ఒకటి బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు సార్. కరెంటు ఫ్రీ అన్నాడు. కరెంటు ఫ్రీ అందరికి వస్తలేదు. ఏది సార్ ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి, వాళ్ళు ఇచ్చింది లేదు. మళ్ళీ కేసీఆర్ సారు సీఎం కావాలని కోరుకుంటోళ్ళు. సీఎం అయినాక మళ్ళీ భవిష్యత్తులో కేసీఆర్ సార్ ప్రధాని మాత్రం ఖచ్చితంగా అవుతాడు. ఇక్కడ కేటీఆర్ సార్ సీఎం అవుతాడు మన తెలంగాణలో. ఇప్పుడు పాదయాత్ర ఈ చేర్యాల నుంచి వస్తున్నా సార్. చేర్యాల నుంచి పాదయాత్ర చేస్తాను. నేను ఎక్కడ కానీ నడుచుకుంటూనే పోతాను, నడుచుకుంటూనే వస్తాను. చేర్యాల నుంచి మొన్న సార్. మొన్న అంటే శుక్రవారం నాడు అనుకుంటా. శుక్రవారం నాడు బయలుదేరినా సార్. శుక్రవారం నాడు బయలుదేరినా ఎట్లా ఫ్లెక్సీలు సార్ చేసినాయి. ఇలా అబద్ధాలు సార్. అన్ని ఇలా సత్యాలు ఉన్నాయి, ఇలా దూటాలు, ఇన్ని 6 పథకాలు అన్నాడు. మా కేసీఆర్ సార్ చేసినాయి 49 పథకాలు ఉన్నాయి సార్. 49 పథకాలు ఇగో ఇలా రాసి ఉన్నాయి సార్. బాగా చెప్తా, రాసి ఉన్నది. ఒక్కటి కాదు, 2 కాదు. కేసీఆర్ సార్ 6 పథకాలు అని మోసపోయినాం సార్. గ్యాస్ ఫ్రీ అయినా గ్యాస్ ఫ్రీ కూడా వస్తలేదు సార్. 1000 రూపాయలు 1000 చిల్లర కట్టి గ్యాస్ తీసుకుంటున్నాం సార్. 25 నేను మునుగోడులో నెల రోజులు చేసిన సార్. నా మునుగోడు సిద్దిపేట మనోరు అంటే నా వీడియో వస్తుంది సార్. నెల రోజులు చేసిన. అప్పుడు ప్రధాని కావాలని కేసీఆర్ సార్ ప్రధాని కావాలని మొక్కిలా లేదు సార్. అప్పుడు 83లో 84లో మాకు జీపులు కారు ఉండే సార్. అవి కిరాయికి నడుస్తుండే. అప్పుడు చూసినా కానీ ఇప్పుడు మళ్ళీ మధ్యలో పోలే, నేను కలవలేదు సార్. ఇది మన చంద్రశేఖర్ అంటే సూర్య భగవాన్ సార్. మనిషి రూపంలో ఉన్న దేవుడినే. దేవుడు రాడు సార్. ఎప్పుడు ఏ ఆపద ఏ కష్టం ఉన్నా మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తారు. కానీ ఒక శక్తి అనేది వస్తుంది మన దాంట్లో. శక్తి వచ్చేది సాయం చేస్తారు సార్. అందుగురించి పల్లారాజశేఖర రెడ్డి ఏమో శివుడు, కేటీఆర్ ఏమో రాముడు, మన హరీష్ రావు ఏమో ఆంజనేయ స్వామి. నేను దించినా సార్. మళ్ళీ మన తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ సార్ ప్రధాని కాదు. ఇంతకుముందు ఉన్నది వాచ్ రిపేర్ చేసిన సార్. ఆటో నడిపించిన హైదరాబాద్లో. మళ్ళీ వాచ్ రిపేర్ పెట్టిన హైదరాబాద్లో. మన చేరియాల్లో హోటల్ పెట్టినా సార్. 90 హోటల్ పెట్టి 2018లో కాల్ చేసిన సార్. ఇప్పుడు మా పల్లారాజశేఖర రెడ్డి తీస్తారు సార్. పల్లారాజశేఖర రెడ్డి తీస్తాడు. నెలకు 10,000 మా పల్లారాజశేఖర రెడ్డి సార్ ఇస్తారు సార్. ఆదుకుంటాడు, ఇస్తాడు. ఇంకా మా పల్లారాజశేఖర రెడ్డి సార్ దేవుడు సార్. మళ్ళీ నీలిమ హాస్పిటల్ ఫ్రీ. ఆయనకు కాంగ్రెస్ పాలనగా నేను చెప్తే బాగుంటుంది సార్. అంతా జనాలుగా తెలుసు. ఆయన 10 హామీలు అన్నాడు. 6 హామీలు అన్న ఒక్క హామీ కూడా నెరవేర్చాడు. నాకు ఒక్కటే, తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు మళ్ళీ కేసీఆర్ సార్ని సీఎం చేయాలి, ప్రధాని చేయాలి. గదే నేను కోరుకునేది సార్. వేరేది ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ కోరుకున్నారు. బల్ల మీద ఎడ్ల బండి మీద వస్తువులు, కొందరు సిద్దిపేట నుంచి పాదయాత్ర వస్తువులు. ఇలా మొత్తం 25 కిలోమీటర్లు సార్. 25. ఇక జనగాంని లెక్క పెడితే ఎక్కువ సార్. ఇక 25 అనుకో. 25